పేరు భూమిక. నేను 8వ తరగతిలో చదువుతున్నాను. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మేము భక్తులు తెచ్చిన ప్లాస్టిక్ కవర్స్, అందులో కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఉన్నాయి. అవి వాడకూడదని మేము గుడ్డ సంచులు ఇలాంటివి ఇస్తున్నాము. ఐ స్టాండ్ ఫర్ నేషన్ జై భారత్ అసోసియేషన్ ద్వారా ఇవి ఇస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఆనందంగా ఉంది. నా పేరు హిమక. నేను 7వ తరగతి చదువుతున్నాను. ప్లాస్టిక్ బ్యాగ్స్ తీసుకొని గుడ్డ సంచులు ఇస్తున్నాము. ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ జై భారత్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ పిఠాపురం కాలనీలో శ్రీ రామాలయం ఉన్నది. సో ఐ స్టాండ్ ఫర్ అసోసియేషన్ జై భారత్ వాళ్ళు మాకు ఈ సంచులన్నీ అందజేశారు. దాన్ని మేము ఈ కార్యక్రమం ఈ గుడి దగ్గరికి వచ్చి అందరికీ ఇస్తున్నాము. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నా పేరు లావణ్య. నేను ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ చేస్తున్నాను. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మేము ఇక్కడ రాముల వారి గుడికి వచ్చాం. పిఠాపురం కాలనీలోని భక్తులందరూ ప్లాస్టిక్ కవర్లోని కొబ్బరికాయలు, అరటిపళ్ళు అవన్నీ తీసుకొస్తున్నారు కదా, అవి మేము ప్లాస్టిక్ కవర్లు కలెక్ట్ చేసుకొని గుడ్డ సంచులు వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నాము. ఎందుకంటే మనం ప్లాస్టిక్ నిర్మూలించాలి, వాడకూడదు అనే ఉద్దేశంతో ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ జై భారత్ అసోసియేషన్ తరఫున ఈ కవర్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. గుడ్డ క్లాత్లు అనేవి ఆ కవర్లు కలెక్ట్ చేసి ఇవి భక్తులకి ఇచ్చి పంపిస్తున్నాము. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన సంస్థకి ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నా పేరు సాయి. నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా పిఠాపురం కాలనీ రాములవారి గుడి దగ్గర ఎవరైతే ప్లాస్టిక్ సంచులు తెస్తారో వాళ్ళని ఆ ప్లాస్టిక్ సంచులు తీసుకొని మేము గుడ్డ సంచులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నాకు చాలా ఆనందం. నమస్తే, నా పేరు కృష్ణవేణి. స్టాండ్ ఫర్ ది నేషన్ జై భారత్ అసోసియేషన్ తరఫున నేను కార్యక్రమం చేశాను. ఆదిల్ బాయ్కి, ఈ సంస్థకి ధన్యవాదాలు. అంతేకాకుండా మా ఆదిల్ బాయ్ స్వహస్తాలతో వీటిని రాత్రి వెనక నేను కుట్టడం చూశాను వీడియోలో. ఆయన కుట్టి ఆయన స్వహస్తాలతో తీసుకొచ్చి మా అందరి ద్వారాగా పంపిణీ చేస్తున్నాను. నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. గుడ్ జాబ్ ఆదిల్, వెరీ గుడ్ జాబ్.